అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియోలో ఏందంటే మనము ఈ సోయాబీన్ పంటలో మొదటి 30 రోజుల్లో చేయాల్సిన పని పూర్తి వివరాలైతే చూద్దామనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, వాళ్ళకి ఇది ఏసి వచ్చేసి 25 డేస్ అయితే అయిందనమాట. సో ఈ ఈ సీడ్‌లో గనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 30 డేస్‌లో ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ట్రాక్టర్‌తో వేయడం జరిగింది. చూడండి మీరు, ట్రాక్టర్‌తో వేసిన తర్వాత ఇక్కడ కలుపనేది చాలా వరకు రావడం జరిగింది. ఈ కలుపుని మనం నివారించాలంటే ఖచ్చితంగా ఒక కలుపు మందైతే తీసుకోవాల్సయితే ఉంటది. సో ఇందులో 3 రకాల కలుపు, 2-3 రకాల కలుపు విత్తనాలైతే ఉన్నాయి. సో ఇది గడ్డి రకం. దీనికి ఆ తర్వాత చూడండి, ఇది వెడల్పాటి ఆకు రకం అనమాట. సో ఇవన్నీ నివారించాలంటే ఖచ్చితంగా అదమ్మ కంపెనీ శాఖ ఏదైనా కొట్టుకోవచ్చు, లేదంటే మనకు ఒడస్సీ అనేది ఉంటుంది, ఒడస్సీ అన్న కొట్టుకోవచ్చు, లేదంటే వీడ్ బ్లాక్ అన్న కొట్టుకోవచ్చు, లేదంటే మనకు హ్యాచ్మాన్ అనేది దొరుకుతుంది, ఈ హ్యాచ్మాన్ అన్న కొట్టుకోవచ్చు అనమాట. సో ఈ 4 ఏదైనా మీరైతే కొట్టుకోవచ్చు. ఇంకా వేరేదైనా మంచిది ఉంటే అవి కూడా మీరైతే కొట్టుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మనమైతే ఈ కలుపుని నివారించాలి. కలుపుని నివారిస్తే ఖచ్చితంగా మన సోయాబీన్ అనేది మంచి గ్రోత్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి కరెక్ట్ డోస్ తీసుకొని అయితే సోయాబీన్లో ఈ కలుపునైతే నివారించుకోవాలి. ఎప్పుడు నివారించుకోవాలంటే 20 రోజుల లోపు అయితే మీరైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో 20 రోజుల తర్వాత మీరు ఇది కలుపు చనిపోవడానికి 4, 5, 6 రోజులు అయితే పడుతుంది. కొన్ని సందర్భాలు 7 రోజులు కూడా పట్టచ్చు. అయితే చూడండి, మీరు కలుపు నివారించాలంటే ఖచ్చితంగా కలుపు మందు కొట్టేటప్పుడు కింద చూడండి తేమ ఉంది, నిన్ననే వర్షం పడ్డది. సో ఇట్లా ఖచ్చితంగా తేమ అయితే ఉండాలన్నమాట. సో ఇట్లా తేమ ఉంటే మంచిగా సరిగ్గా రిజల్ట్ అయితే వస్తుంది, మంచిగా కలుపు అనేది చనిపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి, కలుపు నివారించిన తర్వాత మీరు ఏమైనా అడుగు మందు వేయాలనుకుంటే డిఏపి, యూరియా ఎకరానికి ఒక 50 కేజీలు, అంటే డిఏపి వచ్చేసి ఒక 35 కేజీలు, 25 కేజీల యూరియా అనేది వేసుకుంటే మంచి గ్రోత్ అయితే వస్తుందన్నమాట. అట్లా చేసుకున్న తర్వాత మీరు ఒక స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. స్ప్రే వచ్చేసి 25-30 రోజుల మధ్యలో మీరైతే ఒక బెస్ట్ స్ప్రే అయితే తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ 20-30 రోజుల మధ్యలో ఎప్పుడైనా స్ప్రే అయితే తీసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో ముఖ్యంగా ప్రధానంగా ఎలాంటి స్ప్రే తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా ప్రధాన సమస్య సోయాబీన్లు ఏంటంటే ఈ కాండం తొలిచే పురుగు అనేది ఉంటుంది అనమాట. ఈ కాండం లోపల నుంచి మనకు ఆ కాండం తినుకుంటా వస్తుంది. ఆ తర్వాత మనకు దీంతో అనేక రకాల లాస్ట్ ఇయర్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందర మనమైతే స్ప్రే అయితే చేసుకోవాలి. 20-30 రోజుల మధ్యలో తొందర అయితే స్ప్రే చేసుకోవాలి. అయితే ఈ కాండం తొలిచే పురుగు ప్రధానంగా మనము ఈ అలికా అనే మందు అయితే కొట్టుకోవచ్చు. అలికా అనే మందు ప్రతి 20 లీటర్ల పంపుకు 10 ml అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అలికతో మనకు అన్ని రకాల పురుగులు అయితే పోతాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అలికా తీసుకోండి. మీకు అలికా దొరకని ఎడల మీరు ప్రొఫెక్స్ సూపర్ అని దొరుకుతుంది అనమాట. ఈ ప్రొఫెక్స్ సూపర్ అనేది గ్యాస్ పాయిజన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రొఫెక్స్ సూపర్ అన్న తీసుకోండి, అలికన్న తీసుకోండి, లేదంటే ప్రొఫెక్స్ సూపర్ అన్న తీసుకోండి అనమాట. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా బెస్ట్ అనమాట. కాబట్టి ఏది దొరికితే అదైతే తీసుకోండి. సో ఈ పురుగు మందుతో పాటు ఖచ్చితంగా మీరు ఒక టానిక్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. టానిక్లో ముఖ్యంగా బయోవిటాక్స్ అన్న తీసుకోవచ్చు, లేదంటే సాగరిక అన్న తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది దొరికితే అదే తీసుకోండి. ఇవి కాస్ట్ ఎక్కువ అవుతుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే 319 ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఎన్పికే 99 అనేది, అదన్నా తీసుకోవచ్చు. సో ఈ అలికా, ఆ తర్వాత ఒక టానిక్ బయోవిటాక్స్, ఆ తర్వాత ఇంకొక మనం ఏదైనా ఫంగిసైడ్ గిన వేసుకోవాలనుకుంటే సాఫ్ అన్న, రోకో అన్న, ఈ రెండిట్లో ఏదైనా ఒకటైతే వేసుకొని మీరైతే స్ప్రే చేసుకుంటే చాలా ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత పురుగు కూడా అటాక్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్ప్రే అయితే తీసుకోండి. మనకు బెస్ట్ రిజల్ట్ అయితే రావడానికి ఉంటుంది. మంచి దిగుబడి కూడా సోయాబీన్లో మనం తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిన మనకు పురుగు ప్రాబ్లం కావచ్చు, విల్ట్ ప్రాబ్లం కావచ్చు, ఎల్లా మొజాయిక్ వైరస్ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నిటి నివారించాలంటే ఖచ్చితంగా మనము చిన్న దశల నుంచే మంచి స్ప్రేలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ఇంతే అనమాట. ఈ వీడియోలో మనము మొదటి 30 రోజుల్లో చేయాల్సిన పని పూర్తి వివరాలు అయితే చూసినాం అనమాట. సో ఇందులో మనము ఏం తెలుసుకున్నామంటే, ఫస్ట్ అయితే సోయాబీన్ వెళ్ళిన 20 రోజుల్లోపు అయితే ఒక గడ్డి కలుపు మందు అయితే కొట్టుకోవాలి. కలుపు మందు కొట్టుకునేటప్పుడు అందులో పురుగు మందులు, టానిక్లు కూడా కలుపుతూ ఉన్నారు చాలామంది రైతులు. అది చాలా వరకు తప్పనమాట. కాబట్టి మనం గడ్డి మందు కొట్టేటప్పుడు గడ్డి మందే కొట్టాలి, ఒకటే కొట్టాలి సింగిల్గా. అట్లా దాంట్లో టానిక్లు, పురుగు మందులు కలిపితే రిజల్ట్ అనేది అంత రాదన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పు అయితే చేయకండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.